హాయ్ యాస్పిరెంట్స్, నేను మీ రామకృష్ణ. ఎవరైతే ఏపీ జిల్లా కోర్ట్ ఎగ్జామ్స్ అనేవి రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఈ వీడియో చూసినట్లయితే మీకున్నటువంటి డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లారిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ముందుగా చూసుకున్నట్లయితే ఆఫీస్ సబార్డినేట్, డ్రైవరు, అదేవిధంగా ప్రాసెస్ సర్వర్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రిజల్ట్ అనేవి ఎప్పుడు వస్తాయని చెప్పి చాలామంది మనకు కామెంట్లు అడగడం జరుగుతుంది. దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. అదేవిధంగా సెలక్షన్ లిస్ట్ అనేది ఏ విధంగా ఉండబోతుందని చెప్పి చాలామంది అడగడం జరుగుతుంది. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అయితే ముందుగా చూసుకున్నట్లయితే ఆఫీస్ సబార్డినేట్, డ్రైవరు, ప్రాసెస్ సర్వర్ సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుందని చెప్పి మనం డిస్కస్ చేద్దాం. ఈ కట్ ఆఫ్ అనేది కేవలం ఎక్స్పెక్టెడ్ మాత్రమే, ఇదే 100% కన్ఫర్మ్ కాదు. ఇప్పుడు మనం చెప్పినటువంటి కట్ ఆఫ్ కూడా నార్మలైజేషన్ తర్వాత వచ్చినటువంటి మార్కులకి మనం ఎక్స్పెక్ట్ చేసి కట్ ఆఫ్ అనమాట. ఇప్పుడు మీకు వచ్చినటువంటి కీలో చూసుకున్నటువంటి రా స్కోర్ ఉంది కదా, ఆ రా స్కోర్ యొక్క మార్కులు కట్ ఆఫ్ అయితే కాదు. ఇది కేవలం నార్మలైజేషన్ చేసిన తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో ఆ మార్కులకు సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే మనం అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ యొక్క మార్క్స్ అనేవి మనకి యాస్పిరెంట్స్ చాలామంది కామెంట్ చేయడం జరిగింది. ఆ యొక్క ఇన్ఫర్మేషను అదేవిధంగా మాకు ఉన్నటువంటి సర్కిల్లోని మేము గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషను, అదేవిధంగా లాస్ట్ నోటిఫికేషన్ యొక్క కట్ ఆఫ్, ప్రజెంట్ యొక్క కాంపిటీషన్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుండి ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది తెలియజేయడం జరిగింది. ఇది కేవలం ఎక్స్పెక్టెడ్ మాత్రమే, ఇదే కన్ఫర్మ్ అని అయితే మనం చెప్పలేము. కానీ ఈ యొక్క కట్ ఆఫ్కి ఒక 2-3 మార్కులు పెరగచ్చు, లేదా 2-3 మార్కులు తగ్గడానికి కూడా అవకాశం ఉంది. సో కేవలం యాస్పిరెంట్స్కి అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఈ యొక్క కట్ ఆఫ్ అనేది చేయడం జరిగింది. అయితే మనం ముందుగా చూసుకున్నట్లయితే ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుందని చెప్పి మనం అయితే డిస్కస్ చేద్దాం. సో చాలామంది ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్కి హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేశారని చెప్పి కొంతమంది అయితే చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళందరూ ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అయితే రిజెక్ట్ చేస్తారు ఖచ్చితంగానే. సో లాస్ట్ టైం కూడా అలాగే జరిగింది. అయితే మనకి ఒక రిజల్ట్ గురించి చూసుకున్నప్పుడు సెలక్షన్ లిస్ట్ అనేది లిస్ట్ 1 ఉంటుంది, 2 ఉంటుంది, మన అదృష్టం బాగుంటే 3 కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ యొక్క లిస్ట్ 1 అనేది కట్ ఆఫ్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్కి లిస్ట్ 1లోనే కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే మార్క్స్ అనేవి ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళందరూ డాక్యుమెంట్ వెరిఫికేషన్లోనే పక్కకి తీసేసిన తర్వాత మళ్ళీ లిస్ట్ 2 అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడైతే ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్కి కట్ ఆఫ్ అనేది బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరైతే కంగారు పడే అవసరం లేదు. లిస్ట్ 1 చూసినటువంటి కట్ ఆఫ్ ఇంత కట్ ఆఫ్ ఉందని చెప్పి మీరైతే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మనం పెట్టినటువంటి కట్ ఆఫ్ అనేది లిస్ట్ 1, లిస్ట్ 2 అండ్ లిస్ట్ 3 ఈ చివరికి వచ్చేసరికి ఈ యొక్క కట్ ఆఫ్ రేంజ్లో ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. నేను చెప్పినటువంటి మార్క్స్ దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మీరైతే వర్క్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఏదో ఒక లిస్టులో మీకైతే రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చూసుకున్నట్లయితే పూర్తిగా డిస్కస్ చేద్దాం మనం. ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే 46 నుంచి 48 రేంజ్లో ఈ యొక్క ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత అనమాట. ఈ యొక్క కట్ ఆఫ్ అనేది నేను నార్మలైజేషన్ ముందు కాదు, మీకు నార్మలైజేషన్ చేసిన తర్వాత ఈ యొక్క మార్క్స్ వచ్చినట్లయితే మీరైతే జాబ్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. ఓసీ క్యాండిడేట్స్కి నార్మలైజేషన్ తర్వాత 46 నుంచి 48 లోపు ఉన్నట్లయితే మీకైతే జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 46+ వచ్చినట్లయితే వాళ్ళకు కూడా ఛాన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను బీసీ కట్ ఆఫ్కి వచ్చేసరికి టోటల్ ఓబీసీ అంతా నేను ఒకే కట్ ఆఫ్ రేంజ్లో చెప్పాను. ఎందుకంటే ఈ యొక్క పోస్టులు విధంగా చూసుకున్నట్లయితే కొన్ని కేటగిరీలోనే చాలా తక్కువ పోస్ట్ ఉండడం, కొన్ని కేటగిరీలోనే పోస్టులు లేకపోవడం, ఈ టైప్ ఆఫ్ ఉండడం వల్ల ఓవరాల్ ఓబీసీకి నేను ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కింద పెట్టడం జరిగింది. సో ఈ రేంజ్లో అయితే ఓబీసీ వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఈ రేంజ్ యొక్క 44 నుంచి 45 మార్కులు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క జాబ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది.
సో ఇందులోనే ఓబీసీకి చూసుకున్నట్లయితే బీసీడీకి కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో 45 ఆ రేంజ్లో ఉంటుంది. మిగిలిన కేటగిరీ వరకు 44 కూడా 44 ఆ రేంజ్లో అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు బీసీసీ కానీ బీసీఈకి కానీ ఇంకా తక్కువ ఉండొచ్చు. ఒక 43, 42 ఆ రేంజ్లో కూడా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. సో అందుకే ఓవరాల్ ఓబీసీకి కేటగిరీకి వచ్చి నేను క్లియర్గా యొక్క 44, 45 రేంజ్లో ఉన్నట్లయితే వాళ్ళకైతే జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి కట్ ఆఫ్ అనేది ఆఫీస్ సబార్డినేట్ డ్రైవర్కి సంబంధించినటువంటి మెన్ యొక్క కట్ ఆఫ్ చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 42 మార్కులు ప్లస్ వచ్చినట్లయితే వాళ్ళకు కూడా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎస్టీ చూసుకున్నట్లయితే ఎస్టీ క్యాండిడేట్స్ అనేవి మేజర్లీ 40 మార్కులు వచ్చినట్లయితే వాళ్ళకైతే మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 40 మార్కులు ప్లస్ వచ్చినట్లయితే కనీసం 40 మార్కులు వచ్చినా సరే వాళ్ళైతే ఆఫీస్ సబార్డినేట్ కానీ డ్రైవర్ కానీ పోస్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మనం చెప్పేది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. ఇదే మీరు కన్ఫర్మ్ కట్ ఆఫ్ అని చెప్పి మీరైతే డిసైడ్ అవ్వవసరం లేదు. నెక్స్ట్ ఉమెన్ కట్ ఆఫ్ కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి ఆఫీస్ సబార్డినేట్ డ్రైవర్కి సంబంధించిన ఉమెన్ కట్ ఆఫ్ అనేది ఒకసారి మనం డిస్కస్ చేసినట్లయితే ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఉమెన్ వచ్చి 45 మార్కులు ప్లస్ వచ్చినట్లయితే 45 కానీ 45 మార్కులు ప్లస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క కట్ ఆఫ్ అనేది వాళ్ళకి జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 44 ప్లస్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే ఓబీసీ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే నేను ఓవరాల్ చెప్పాను కదా, ఓబీసీ ఓవరాల్ చెప్తున్నానని చెప్పి. సో వీళ్ళకి 42 నుంచి 44 ఈ యొక్క మార్కులు రేషియోలో వచ్చినట్లయితే వాళ్ళు కూడా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పినటువంటి కట్ ఆఫ్కి ఇంకా మార్కులు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక 2-3 మార్కులు మీరు ఇదే కన్ఫర్మ్ అని అయితే మీరు పెట్టుకోవసరం లేదు. పెరగడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటాయి అన్నమాట. మహా అయితే ఒకటే లేదా 2 మార్కుల కంటే ఎక్కువ అయితే పెరగడానికి అయితే అవకాశం లేదు. ఎందుకంటే మనం ప్రీవియస్ కట్ ఆఫ్ చూసుకున్నా సరే ఇదే రేంజు లేదా ఇంతకంటే తక్కువే ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్సీ యొక్క ఉమెన్ చూసుకున్నట్లయితే 40 మార్కులు ప్లస్ ఎవరైతే వచ్చారో ఉమెన్కి 40 మార్కులు ప్లస్ వచ్చిన వాళ్ళకి పోస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది ఎస్సీ క్యాండిడేట్స్. అదేవిధంగా ఎస్టీ అనమాట. ఎస్టీ క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 38 ప్లస్ వచ్చినట్లయితే ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 37 లేదా 38 ఈ రేంజ్లో వచ్చినట్లయితే వాళ్ళకి ఆఫీస్ సబార్డినేట్ లేదా డ్రైవర్ అనేది పోస్ట్ అనేది రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇది మెన్ లేదా ఉమెన్కి ఆఫీస్ సబార్డినేట్ అదేవిధంగా డ్రైవర్ యొక్క కట్ ఆఫ్ అనేది నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ పోస్టులకి ఎవరైతే రాసి కీ చూసుకున్నారో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. మళ్ళీ ఏదైనా సరే డౌట్ ఉన్నట్లయితే మళ్ళీ ఒక వీడియో చేద్దాం. సో ఇది ఆఫీస్ సబార్డినేట్ డ్రైవర్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 2025. సో నేను ముందే చెప్తున్నాను, ఈ యొక్క రిజల్ట్ వచ్చినప్పుడు లిస్ట్ 1 వస్తుంది, తర్వాత లిస్ట్ 2 వస్తుంది. అదృష్టం బాగుంటే లిస్ట్ 3 కూడా రావడానికి అవకాశం ఉంది. అయితే లిస్ట్ 1లోనే కొంచెం కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది ఆ యొక్క ఆఫీస్ సబార్డినేట్ డ్రైవర్కి. ఎందుకంటే కొంతమంది హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ అనేది అప్లై చేసి రాశారు. సో వాళ్ళకైతే ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వాళ్ళని అయితే పక్క పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత లిస్ట్ 2కి వచ్చేసరికి ఈ యొక్క కట్ ఆఫ్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు కంగారు పడవలసిన అవసరం ఏం లేదు. సో లిస్ట్ 2 అండ్ లిస్ట్ 3 వరకు మీరైతే ఛాన్స్ ఉంది కాబట్టి మీరైతే వెయిట్ చేయండి. లిస్ట్ 1లో పేరు లేదని చెప్పి మీరైతే వరీ కావాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్ యొక్క కట్ ఆఫ్ అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. సో ఇది ఆఫీస్ సబార్డినేట్ యొక్క కట్ ఆఫ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రాసెస్ సర్వర్ అనమాట. చాలామంది ప్రాసెస్ సర్వర్ కట్ ఆఫ్ గురించి అడగడం జరుగుతుంది. సో దీని గురించి కూడా మేము చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఈ యొక్క కట్ ఆఫ్ అనేది డిస్కస్ చేసి మనం ప్రిపేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రాసెస్ సర్వర్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది 2025 చూసుకున్నట్లయితే మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మెన్ క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్ అనేది చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 65 నుంచి 66 ఈ రేషియోలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రాసెస్ సర్వర్ కట్ ఆఫ్ అనేది ఎక్కువ వెళ్తుంది అనమాట. ఎందుకంటే ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది 10th తర్వాత డిగ్రీ ఉన్నా లేదా పీజీ ఉన్నా సరే ఎవరున్నా ఏ నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ ఏది ఉన్నా సరే ఈ పోస్ట్కి అనేది ఎలిజిబిలిటీ ఉందని చెప్పి మనకైతే
నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు కాబట్టి సో ఈ విధంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క ఓసీ క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్ అనేది 65 నుంచి 66 లోపల ఉండడానికి అవకాశం ఉంటుంది. సో చాలామంది అంటున్నారు పేపర్ అయితే టఫ్గా ఉంది కదా, సో ఎంత కట్ ఆఫ్ వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. కానీ కాంపిటీషన్ కూడా ప్రజెంట్ అంతే ఉంది. సో చాలామంది మనకైతే యాస్పిరెంట్స్కి మార్కులు అయితే పెట్టిన తర్వాత చూసిన తర్వాత మనకైతే రా స్కోరే చాలామందికి ఈ యొక్క 60+ స్కోర్ రావడానికి ఉంది. సో ఇప్పుడు నేను పెట్టిందైతే నార్మలైజేషన్ తర్వాత ఈ యొక్క కట్ ఆఫ్ అనమాట. మీకు ముందు కూడా చెప్పాను కదా, నార్మలైజేషన్ తర్వాత ఫైనల్ యొక్క కట్ ఆఫ్ అనేది ఫైనల్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట ఇది. ఈ కట్ ఆఫ్ అనేది జిల్లాల వారీగా చూసుకున్నప్పుడు ఒక 2-3 మార్కులు అటు ఇటు ఉంటుందన్నమాట. సో ఒక్కొక్క జిల్లాలోనే కట్ ఆఫ్ అనేది ఒక జిల్లాలో 65 ఉన్నట్లయితే ఒక జిల్లాలో 64 ఉండొచ్చు, ఒక జిల్లాలో 66 ఉండొచ్చు, లేదా ఒక జిల్లాలో 62 ఉండొచ్చు అనమాట. అంటే 2-3 మార్కులు అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. కానీ ఒక ఎక్స్పెక్టెడ్గా 65, 66 ఈ రేంజ్లోనే నార్మలైజేషన్ తర్వాత స్కోర్ వచ్చినట్లయితే మీకైతే పోస్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. అవును, చాలామంది అడుగుతున్నారు, అన్న నార్మలైజేషన్లో ఎన్ని మార్కులు ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి చాలామంది అయితే మనల్ని అయితే అడగడం జరుగుతుంది. సో నాకు తెలిసిన వరకు, మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వరకు బాగా హార్డ్గా అనమాట, కష్టంగా వచ్చినటువంటి షిఫ్ట్కి అయితే ఇంచుమించు ఒక 7 నుంచి 10 మార్కులు రేషియోలోనే ఈ యొక్క 7 నుంచి 10 మార్కులు అయితే పెరగడానికి అవకాశం ఉంది నార్మలైజేషన్లోనే. అదే మీడియంగా వచ్చినటువంటి షిఫ్ట్ చూసుకున్నట్లయితే ఒక 4 నుంచి 5 మార్కులు అయితే పెరగడానికి అవకాశం ఉంటుంది, లేదా 4 నుంచి 5 మార్కులు అయితే పెరగడానికి అవకాశం ఉంటుంది. కొంచెం ఈజీగా ఉన్నదనమాట. ఈజీగా ఉన్నటువంటి షిఫ్ట్ అయితే ఒక 1 నుంచి 2 మార్కులు అయితే పెరగడానికి అవకాశం అయితే ఉంది. సో అంటే మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతే, ఇదే కన్ఫర్మ్ అయితే నేను చెప్పలేను. సో ఈ విధంగా ఈ నార్మలైజేషన్లోని మార్కులు పెరగడానికి అయితే అవకాశం ఉంది. అన్ని మార్కులు పెరిగితేనే అందరికీ అయితే మనం చెప్పలేము అనమాట. సో ఇది ఆ విధంగా ఆ మార్కులు చూసుకుంటే మీ యొక్క రా స్కోరు చూసుకోండి, ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇవన్నీ చూసుకున్న తర్వాత మీకు పోస్ట్ రావడానికి అవకాశం ఉందా లేదని చెప్పి మీకు ఒక అవగాహన వస్తుంది. సో దీన్ని బట్టే మనం నెక్స్ట్ ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని చెప్పి మీకు ఒక అవగాహన రావడం కోసం ఈ వీడియో చేశాను మేజర్లీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రాసెస్ సర్వర్ యొక్క మెన్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 65 నుంచి 66 లోపు అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అనమాట. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 64+ ఉండొచ్చు. ఎందుకంటే పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదన్నమాట. చాలా జిల్లాల్లోనే తక్కువ పోస్టులు ఉన్నాయన్నమాట. 1-2 పోస్టులు మాత్రం ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కి. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు కట్ ఆఫ్ అనేది ఆల్మోస్ట్ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్కి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓబీసీ అనమాట. ఓబీసీ కేటగిరీ వైస్ అయితే నేనైతే కట్ ఆఫ్ అనేది విడదీయలేదు. సో అది మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓబీసీ కట్ ఆఫ్ అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే 62 నుంచి 64 మార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ యొక్క పోస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకి జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది ఓబీసీ క్యాండిడేట్స్. అయితే ఇందులోనే బీసీడీ కట్ ఆఫ్ అనేది ఓబీసీలోనే బీసీడీ కట్ ఆఫ్ అనేది ఎక్కువ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి 64 మార్కులు ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది ప్రాసెస్ సర్వర్. అంటే ఒక్కొక్క జిల్లాలోనే కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది, ఒక్కొక్క జిల్లాలో అయితే కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది అనమాట. రేషియోగా మ్యాక్సిమం 1-2 మార్కుల తేడాలోనే అయితే ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట మనం ఇప్పుడే చెప్పినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. అదేవిధంగా ఓబీసీలోనే బీసీసీ కానీ బీసీఈ కానీ ఈ యొక్క కట్ ఆఫ్ అనేది ఇంకా తక్కువ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. మనం పెట్టిన దానికంటే ఒక 2-3 మార్కులు అయితే ఖచ్చితంగా తక్కువే ఉంటుంది ఆ కేటగిరీ వాళ్ళు. అదేవిధంగా కొన్ని జిల్లాల్లో అయితే ఇంకా తక్కువ ఉంటుందన్నమాట వాళ్ళకి పోస్ట్ ఉంది జిల్లాల్లోని. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్సీ క్యాండిడేట్స్ అనమాట. ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాసెస్ సర్వర్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 60 మార్కులు ఎవరికైతే వచ్చాయో, లేదా 60 లేదా 60+ వచ్చినటువంటి మార్కులు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క ప్రాసెస్ సర్వర్ పోస్ట్ అయితే అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్టీ క్యాండిడేట్స్ అనమాట. ఎస్టీ క్యాండిడేట్స్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ప్రాసెస్ సర్వర్దే 57 మార్కులు ప్లస్ వచ్చినట్లయితే వాళ్ళకైతే పోస్ట్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ప్రాసెస్ సర్వర్ యొక్క మెన్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. నెక్స్ట్ ఉమెన్ చూద్దాం. ఉమెన్ ప్రాసెస్ సర్వర్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఉమెన్కి వచ్చి 62 నుంచి 64 ఈ రేషియోలో వచ్చినట్లయితే వాళ్ళకి పోస్ట్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఒక 2 మార్కులు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ యొక్క ఉమెన్ కేటగిరీకి వచ్చి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 61+ వచ్చినట్లయితే వాళ్ళకైతే పోస్ట్ అవడానికి అవకాశం ఉంటుంది.
ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 59 నుంచి 60 లోపు అనమాట. సో ఇంకా 2-3 మార్కులు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఉమెన్కి వచ్చి. సో సేఫ్టీగా మనం అయితే ఈ కట్ ఆఫ్ అనేది చెప్పాం. ఇంకా 1 or 2 మార్క్స్ అయితే ఖచ్చితంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఉమెన్కి వచ్చి. పెరగడానికి అయితే అవకాశం అయితే లేదు. సో ఇదే బాగా ఎక్కువ కట్ ఆఫ్ అనమాట మనం పెట్టిన దానికి. సో ఇంకా కొంచెం తక్కువ ఉంటుంది తప్ప ఎక్కువైతే ఉండడానికి అవకాశం అయితే లేదని అనుకుంటున్నాను నేనైతే ప్రాసెస్ సర్వర్కి వచ్చి. ఈ యొక్క ఓబీసీ చూసుకున్నట్లయితే 59 నుంచి 60 ఈ రేషియోలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే పోస్ట్ అవుతుంది. ఇంకా వేరే వేరే జిల్లాలో అయితే ఇంకా తగ్గుతుందనమాట. సో ఇది నేను ఒక యావరేజ్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎస్సీ చూసుకున్నట్లయితే ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 57+ స్కోర్ వచ్చినట్లయితే ఉమెన్కి పోస్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎస్టీ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 54+ స్కోర్ వచ్చినట్లయితే ఎస్సీ క్యాండిడేట్స్ కూడా అవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది ప్రాసెస్ సర్వర్ యొక్క ఉమెన్ కట్ ఆఫ్ అనమాట. సో ఆఫీస్ సబార్డినేట్ యొక్క మెన్ కట్ ఆఫ్, ఉమెన్ కట్ ఆఫ్, అదేవిధంగా డ్రైవర్ యొక్క మెన్ కట్ ఆఫ్, ఉమెన్ కట్ ఆఫ్, అదేవిధంగా ప్రాసెస్ సర్వర్ యొక్క మెన్ కట్ ఆఫ్, ఉమెన్ కట్ ఆఫ్ మనం పూర్తిగా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసాం అనమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. మీకు వచ్చినటువంటి మార్క్స్ అనేవి కింద కామెంట్ చేయండి. మీ డిస్టిక్, మీ మార్కులు, మీరు ఏ షిఫ్ట్ రాశారనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది రిజల్ట్ ఎప్పుడు వస్తాయని చెప్పి చాలామంది అయితే అడగడం జరుగుతుంది. సో రిజల్ట్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేసినప్పుడు లాస్ట్ టైము నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆన్సర్కి వచ్చిన తర్వాత, లాస్ట్ నోటిఫికేషన్ యొక్క ఆన్సర్కి వచ్చిన తర్వాత ఒక 2 నుంచి 3 నెలలు ఈ మధ్యలోనే రిజల్ట్ అయితే వచ్చింది. లాస్ట్ నోటిఫికేషన్లో ఇంచుమించు ఒక ఆన్సర్కి తర్వాత ఒక 70-80 రోజులు రేషియోలోనైతే మనకి రిజల్ట్ అయితే రిలీజ్ చేశారు. ఆ విధంగా చూసుకుపోయినా సరే ఇప్పుడు కొంచెం తొందరగా రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మేజర్లీ అక్టోబర్ నెలలో అయితే ఈ యొక్క ఏపీ జిల్లా కోర్టు యొక్క రిజల్ట్ అనేది రిలీజ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పి మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కరెక్ట్గా చెప్పాలంటే అక్టోబర్ నెలలోనే ఒక 3rd వీక్ కానీ లేదా 4th వీక్ కానీ ఖచ్చితంగా రిజల్ట్ అనేది రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరైతే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సుమారుగా ఒక 15 డేస్లో మీకు రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంది. మీరైతే కూల్గా ఉండండి. ఇది మనం చెప్పినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఒకసారి లిస్ట్ గురించి చూసుకున్నట్లయితే చెప్పాను కదా, లిస్ట్ 1 ఉంటుంది, లిస్ట్ 2 ఉంటుంది. ఇంకా కుదిరితే కొన్ని డిస్టిక్లో లిస్ట్ 3 కూడా ఉంటుందన్నమాట. మేజర్లీ అన్ని డిస్టిక్లో లిస్ట్ 3 ఉంటుందని మనం చెప్పలేము, కానీ కొన్ని డిస్టిక్లో అయినా సరే లిస్ట్ 3 ఉండడానికి అవకాశం ఉంది. లాస్ట్ ప్రీవియస్ నోటిఫికేషన్లో ఆ విధంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే మనకి లిస్ట్ 1లోనే కొద్దిగా కట్ ఆఫ్ అనేది ఎక్కువైతే ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ లిస్ట్ 2కి వచ్చేసరికి ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట. ఎందుకంటే లిస్ట్ 1లోనే జాబులు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇంకా వేరే వేరే బెటర్ జాబులు, దీనికంటే బెటర్ జాబులు చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా డీవీకి అనమాట, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వకపోతే అవి లిస్ట్ 2లో ఆ పోస్టులన్నీ గెలిపి మళ్ళీ లిస్ట్ 2 తీయడం వల్ల అప్పుడు కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరైతే వరీ కావసరం లేదు. ఇంకా కొన్ని డిస్టిక్లో లిస్ట్ 3 కూడా తీయడం అయితే జరిగింది. ఏదైనప్పటికీ రిజల్ట్ వచ్చే వరకు మనం అయితే వెయిట్ చేయవలసిందే ఏ విధంగా ఉంటుందని చెప్పి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ఇంకా మీరు జూనియర్ అసిస్టెంట్, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మన ఛానల్లో ఉంది. అది కూడా ఒకసారి వెళ్ళి చూసినట్లయితే మీకు ఇంకా అవకాశం రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఈరోజు యొక్క టాపిక్ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్. మీకు కనుక ఈ వీడియోలో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఎందుకంటే ఇది మంచి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ అయిందంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే. జై హింద్, జై భారత్.